హాయ్ ఫ్రెండ్స్, వీడి పేరు హుండై గ్రాండ్ ఐ10 నియోస్. 8.5 lakhs బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కార్ ఏదైనా ఉంది అంటే అది హుండై గ్రాండ్ ఐ10 నియోస్. ప్రతి కంపెనీ కార్ మోడల్లో మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటూ ఒకటి ఉంటుంది. నేను ఎక్కువగా వాటి గురించే చెప్తాను, ఎందుకంటే హై ఎండ్ మనకు వర్కౌట్ కావు, మరీ బేస్ మోడల్ వర్తబుల్ కావు. సో అందుకే మిడిల్ క్లాస్కి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఈ హుండై గ్రాండ్ ఐ10లో మనకి టోటల్గా 4 వేరియంట్స్ ఉంటాయి. 1 ఎరా, 2 మ్యాగ్నా, 3 స్పోర్ట్స్, 4 ఆస్టా. సో వీటిల్లో మనకి స్పోర్ట్స్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. దీనిలో మనకి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి, బడ్జెట్లో ఉంటుంది, అందుకే ఇది మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఈ 8.5 lakhsలో మనకి మిగతా కార్స్ కూడా చాలా ఉన్నాయి. అవేంటి, వాటిల కన్నా ఈ హుండై గ్రాండ్ ఐ10 ఎందుకు బెస్ట్ అనేది కూడా చెప్తాను. సో 8.5 lakhsలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ఎందుకు, ఇది రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హుండై కంపెనీ. ఈ హుండై కంపెనీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, ఎప్పటికీ ఉండే కంపెనీ. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కారు కొంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ కారు మనకి 15 years మనతో ఉండాలి. 2 yearsకి ఒకసారి మనం మార్చలేము, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనకి 15 years ఆ కారు ఉండాలి. కాబట్టి ఆ 15 years కూడా కంపెనీ ఉండాలి. ఆ సర్వీస్ సెంటర్స్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, షోరూమ్స్ ఇవన్నీ చూసుకోవాలి మనం. సో హుండై కంపెనీ అనేది ఎప్పటికీ ఉండే కంపెనీ, ఎందుకంటే రోజు రోజుకి మంచి సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద హుండై కార్స్ కనిపిస్తున్నాయి మనకి. కంపెనీ కూడా కొత్త కొత్త కార్స్ని లాంచ్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోండా కంపెనీ, నిస్సాన్ కంపెనీ, సిట్రాన్ కంపెనీ, ఆ హోండా అమేజ్, ఎలివేట్, ఈ తప్ప రోడ్ల మీద వేరే ఏ కారు కనపడదు. కొత్త కార్లు లాంచ్ అవ్వట్లేదు, షోరూమ్స్ ఎక్కువ లేవు, సర్వీస్ సెంటర్స్ ఎక్కువ లేవు. సో కంపెనీ ఉంటుందా ఉండదా చెప్పలేం. నిస్సాన్, దానికి మ్యాగ్నెట్ తప్ప వేరే ఏ కారు లేదు, లాంచ్ అవ్వట్లేదు, షోరూమ్స్ లేవు, సర్వీస్ సెంటర్స్ లేవు, స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా దొరకవు. కంపెనీ రాబోయే కాలంలో ఉంటుందా చెప్పలేము. అలాగే సిట్రాన్, వాడు కాస్ట్ ఏమో హై రేంజ్లో పెడతాడు కానీ మార్కెట్ లేదు. సో ఆ కంపెనీ ఉంటుందా చెప్పలేము. సో మనకి ఎప్పటికీ ఉండే కంపెనీలో ఏదైనా ఉంది అంటే టాటా, హుండై, సుజుకి, మహీంద్రా. సో అందుకే హుండై కంపెనీ పరంగా ది బెస్ట్ ఆప్షన్. సెకండ్, దీనిలో వాడిన ఇంజన్ హుండై గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్స్లో మనకి 1.2 liter 4 cylinder ఇంజన్. ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటి అంటే 4 cylinder ఇంజన్. ఈ 8.5 lakhs బడ్జెట్లో 4 cylinderతో వస్తున్న కారు ఏదీ లేదు, ఒక్క సుజుకి ఇగ్నిస్ తప్ప. సుజుకి ఇగ్నిస్ చూడ్డానికి దీనంత స్పోర్టీగా ఉండదు, ఫీచర్స్ దీనిలో ఉన్న ఫీచర్స్ లేవు, బిల్డ్ క్వాలిటీ దీనంత బెటర్గా ఉండదు. సో దానికన్నా గ్రాండ్ ఐ10 నియోసే బెటర్. అలాగే దీనికి కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి ఈ 8.5 lakhs బడ్జెట్లో. ఆ కార్లు ఏంటి, వాటికన్నా ఇదే ఎందుకు బెటర్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి? ఫస్ట్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm మన ఇండియన్ రోడ్స్కి మ్యాక్సిమం సరిపోతుంది. ఏదో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడాలి, కానీ మ్యాక్సిమం ఎలాంటి ఇష్యూ ఉండదు. సెకండ్, 8.5 lakh బడ్జెట్లో ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఇస్తున్న కారు ఓన్లీ హుండై గ్రాండ్ ఐ10 నియోస్. దీని డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడివి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ రియర్ కెమెరా, 2 పార్కింగ్ సెన్సర్స్, డీఫాగర్ ఉంటుంది, రూఫ్ రైల్స్ ఉంటాయి, షార్క్ పిన్ యాంటీనా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న బూట్ స్పేస్ 260 liters నా చిన్న ఫ్యామిలీకి చాలా ఈజీగా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీని బూట్ ల్యాంప్ కూడా ఉంటుంది. 8.5 లక్షలు తీసుకొని చాలామంది కార్ కంపెనీ వాళ్ళు జస్ట్ బూట్ ల్యాంప్ 50 రూపాయలు 100 రూపాయలు అయింది, అది కూడా ఇవ్వట్లేదంటే సో దీంట్లో అది కూడా మిస్ అవ్వట్లేదు మనకి. అలాగే దీంట్లో ఈ కారుకున్న వీల్స్ 15-inch వీల్స్, వీల్ క్యాప్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. బ్యాక్ టైల్ లైట్స్ చాలా నీట్గా ఉంటుంది కారు. సో ఎట్లా చూసినా కారు చాలా స్పోర్టీగా చాలా బాగుంటుంది, గుడ్ లుకింగ్గా ఉంటుంది కారు. సో ఇంకా దీని లోపల ఉన్న విషయాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్. 8.5 లక్షలు మన దగ్గర తీసుకొని కనీసం డ్రైవర్కి కంఫర్ట్ లేని కారు అది కారు ఎలా అవుతుంది? అలా ఉన్నాయి మార్కెట్లో మన కార్లు. కానీ హుండైలో మాత్రం డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది 8.5 lakhsలో.
ఇంకొకటి నాకు నచ్చింది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఖచ్చితంగా ఏ కారులో అయినా ఉండాల్సిన ఫీచర్. ఇది పీస్ ఆఫ్ మైండ్ మనకిస్తుంది ఈ ఫీచర్. ఏ టైర్లో ఎంత ఉందో తెలియదు, ఊరికొరికి చూసుకోవడానికి కుదరదు, ఉందో లేదో అని డౌట్. ఏంటిదంతా? అదే ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే హ్యాపీగా సీట్లో కూర్చొని డిస్ప్లేలో ఏ టైర్లో ఎంత ఉందో మనమే చూసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి క్రూజ్ కంట్రోల్. ఇది సూపర్ ఆప్షన్. ఎందుకంటే మనకి హైవేస్లో వెళ్ళినప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనకి మైలేజ్ పరంగా ప్లస్ మనకి రిలాక్సేషన్ పరంగా హ్యాపీగా ఒక 80 or 90 క్రూజ్ సెట్ చేసుకొని హైవేలో హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సూపర్, ఇది కూడా ఉంది. సో దీని మీటర్ కన్సోల్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా పిచ్చ క్లారిటీగా ఉంటుంది, నీట్గా. మనకి దాంట్లో ఏమేమి కావాలో అవన్నీ మీటర్ కన్సోల్లో మనం చూసుకోవచ్చు. అలానే 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆ స్క్రీన్ కూడా మనకి చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. 4 స్పీకర్స్ ఉంటాయి, ఇంకేం కావాలి. అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే ఇద్దరికి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ వాళ్ళకు కూడా రియర్ ఏసీ ఈవెంట్స్. 8.5 లక్షలు తీసుకొని వెనక ఏసీ ఈవెంట్స్ ఇవ్వడమే మానేసాయి కార్లు, చాలా ఇవ్వట్లేదు చాలా కార్లు. కానీ మనకి హ్యుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్లో 8.5 lakhsలోనే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా రియర్ ఏసీ ఈవెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఆల్ పవర్ విండోస్, 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంకా ఆల్మోస్ట్ చెప్పాను కదా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్. కావాల్సిన అన్ని ఫీచర్లు ఈ 8.5 lakhsలో వస్తాయి. ఇక్కడ ఏంటంటే కారు చూడ్డానికి బాగుంటుంది, చాలా స్పోర్టీగా ఉంటుంది. ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్. ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఇంజన్ రిఫైన్మెంట్ సూపరు. ఇంకేం కావాలి? జనరల్గా అయితే ఏదన్నా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ఫ్రాంక్స్, బెస్ట్ లుకింగ్ గుడ్ లుకింగ్ కార్ ఫ్రాంక్స్. ఇంజనీరింగ్ డిజైన్ సూపర్. సుజుకి వాడు ఏమి చేసిండు దాన్ని కారు మారుతి ఫ్రాంక్స్. కానీ 10 లక్షలు తీసుకొని ఏ ఫీచర్ ఉండదు. కానీ హుండై మనకు అలా కాదు, 8.5 lakhsలోనే అన్ని ఫీచర్స్, 4 cylinder రిఫైన్మెంట్ ఇంజన్ బడ్జెట్లో. ఇది కదా కార్ అంటే. జస్ట్ చూడ్డానికి బాగుంటేనా? తోలేవాడికి కూడా కంఫర్ట్ ఉండాలి, కారు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో అలాంటి పీస్ ఆఫ్ మైండ్ మనకి ఖచ్చితంగా హుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ ఇస్తుంది. సో ఈ కార్ ఎందుకు కొనాలి? 8.5 lakhs పెడుతున్నాం కదా, మిగతా వేరే కార్లు కూడా వస్తాయి కదా. దీనికి కాంపిటీషన్ అని కాదు, ఆ 8.5 lakhsలో చాలా కార్లు వస్తాయి. టాటా టియాగో, టాటా టిగోర్, నిస్సాన్ మ్యాగ్నైట్, టాటా పంచ్, మారుతి స్విఫ్ట్, ఆల్ట్రోజ్, ఇలా చాలా కార్లు ఉన్నాయి. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ 4 cylinder ఇంజన్. ఈ 4 cylinder ఇంజన్ అనేది మనం మాటలతో చెప్పింది వేరు, ఆ 4 cylinder ఇంజన్ ఉన్న కార్ని డ్రైవ్ చేసింది వేరు. మీరు ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కార్లన్నీ ప్లస్ హుండై గ్రాండ్ i10 నియోస్ టెస్ట్ డ్రైవ్ చేస్తే ఈ 4 cylinder ఇంజన్ ఏంటి, ఈ రిఫైన్మెంట్ ఏంటి, ఈ ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి రాకుండా చాలా సైలెంట్గా ఉండడం ఏంటి మీకు అర్థమవుతుంది. ఫీల్ అవుతారు మీరు. ఇప్పుడు నేను చెప్తుంటే వింటుంటారు, కానీ మీరు డ్రైవ్ చేస్తే ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ని. కాబట్టి 4 cylinder ఇంజన్ మనకి చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటుంది. ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. మైలేజ్ ఒక 2-3 kilometers మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ రావచ్చు, కానీ ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆ డ్రైవ్ని మనం ఎంజాయ్ చేస్తాం, అంత కూల్గా ఉంటుంది మనకి. సో ఏ కార్ అయినా సరే, మీరు కార్ అయినా బైక్ అయినా, చెప్పింది వేరు, డైరెక్ట్గా ఆ ఫీల్ని మనం పొందటం వేరు. సో ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, కార్ అయినా బైక్ అయినా. చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఎవడో చెప్పకర్లా. అది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంజన్ రిఫైన్మెంటు, 4 cylinder, సైలెంట్ ఇంజన్, స్మూత్నెస్, ఇవన్నీ అని. జస్ట్ మీకు దాన్ని తోలితే అర్థమైంది, ఫీల్ అవుతారు మీరు ఆటోమేటిక్గా. సో అందుకే మిగతా వాటిలతో పోల్చుకుంటే ఇది బెస్ట్. ఎందుకు అన్నానంటే ఫీచర్స్, ఇంజన్, కంపెనీ బ్రాండ్, ఇలా ఏ రకంగా చూసినా హుండై గ్రాండ్ i10 నియోస్ మనకి బెటర్ ఆప్షన్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ హుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ గురించి. మరి దీంట్లో అన్నీ బాగున్నాయి, మరి మైనస్లు ఏమీ లేవా అంటే ప్రతి కారులో ఖచ్చితంగా ప్లస్లు మైనస్లు ఉంటాయి. నాకు తెలిసి దీంట్లో ఉన్న మైనస్లు, ఒకటి బిల్డ్ క్వాలిటీ టాటా అంత స్ట్రాంగ్గా ఉండదు. సెకండ్, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది, 165 mm, కొంచెం 170 అలా ఇచ్చుంటే బాగుండేది. ఈ రెండు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇది తోపు ఆ బడ్జెట్లో. ఫీచర్స్, గుడ్ లుకింగ్, 4 cylinder ఇంజన్, డీసెంట్ మైలేజ్, కంఫర్ట్, హుండై లాంటి బ్రాండ్.
సో 8.5 lakhs బడ్జెట్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ కారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దీని గురించి. ఈ కారుకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా, వేరే ఏ కార్లకు సంబంధించి కానీ బైకులకి సంబంధించింది కానీ ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. సో నా ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.